బంగాళాఖాతంలో వాయుగుండం మొంతా తుపానుగా బలపడింది. విశాఖ బీచ్ వద్ద పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మొంతా తుఫాను ఈ తెల్లవారుజామున నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాత పరిసర సమీపంలో ఇది తుఫాన్గా ఏర్పడింది. అయితే తుఫాన్గా ఏర్పడి పశ్చిమ వాయు దిశగా కదులుతుంది. ప్రస్తుతం విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలోను, కాకినాడకి దక్షిణ ఆగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్ల దూరంలోను, పోర్ట్ బ్లేయర్కి పశ్చిమంగా 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతోంది. అలాగే రాగల 12 గంటల్లో తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫాను అయ్యే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగానే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 12 గంటల పాటు తీవ్ర తుఫానుగానే కొనసాగి కళింగపట్నం, మచిలీపట్నం మధ్య కాకినాడ పరిసర సమీపంలో తీవ్ర తుఫానుగానే తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 100, కొన్ని చోట్ల గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మొంతా తుఫాన్ యొక్క ప్రభావం మనం విశాఖపట్నంలో చాలా స్పష్టంగా చూడొచ్చు. సముద్ర అలలు కనుక గమనించినట్టయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సముద్ర ఉధృతి కొనసాగుతోంది. ఇక్కడే సముద్రంలో అలలు ఎగసి పడుతున్నాయి. సముద్రం అంతా కూడా ఉధృతంగా ఉంది. అందుకే మత్స్యకారులు ఎవరు కూడా 5 రోజుల వరకు వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం వాతావరణ కేంద్రం, తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. తీరం వెంబడి గాలులు కొనసాగుతున్నాయి. ఉత్తర కోస్తా ప్రాంతంలో ఈ గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలంగా వీస్తుంటే దక్షిణ కోస్తా ప్రాంతంలో కూడా బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అలాగే కాకినాడ పరిసర సమీపంలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ గాలులు కనిపిస్తున్నాయి. అలాగే విశాఖపట్నంలో భారీ వర్షం పడుతోంది. కొద్దిసేపు తెరిపించింది. అయితే ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అటు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతంలో 20 సెంటీమీటర్ల మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ ఉన్న ప్రాంతంలో 5 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. మొంతా తుఫాను ఏర్పడిన తర్వాత ఇది 24 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగుతుంది. తీవ్ర తుఫానుగా ముఖ్యంగా రేపు చాలా కీలకమైన రోజుగా భావించుకోవాలి. 28వ తేదీ రేపు తెల్లవారుజాము నుంచి కూడా రేపు మధ్యాహ్నం కానీ రేపు సాయంత్రం కానీ ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దగ్గరికి వచ్చే కొద్దీ దీని గాలుల ప్రభావం ఉంటుంది. 28వ తారీఖు అంటే రేపు సాయంత్రం కానీ రేపు రాత్రి కానీ తీరం దాటే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలో తీరం దాటుతుంది. తీరం దాటిన తర్వాత కూడా 29వ తేదీ కూడా ఈ తుఫాన్ యొక్క ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అందుకే ఈరోజు, రేపు, ఎల్లుండ ఈ 3 రోజులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా బలమైనటువంటి ఈదురుగాలులు ఇప్పుడు కూడా మనకి ఈదురుగాలుల ప్రభావం కనిపిస్తోంది. సముద్రం కూడా అలల ఉధృతి కనిపిస్తోంది. కాకినాడ పరిసర సమీపంలో అలల ఉధృతి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ అలల ఉధృతి కనిపించే అవకాశం ఉంది. రేపు సముద్రం మరింత అల్లకల్లోలంగా ఉంటుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని పోర్టుల్లో కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అలాగే ఇది తుఫానుగా మారిన తర్వాత కూడా ఈ ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అలాగే ఒరిస్సా ప్రాంతాల మీద కూడా ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అలాగే రేపు తెలంగాణ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అందుకు సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. వాతావరణ శాఖ సూచిస్తుంది. అయితే ప్రస్తుతం గాలుల వేగం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం నుంచి గాలుల వేగం పెరిగే అవకాశం ఉంది. సముద్రాన్ని మనం పరిశీలించినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. తుఫాన్ యొక్క ప్రభావం, అలల ఉధృతి సముద్రంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సముద్రం వెంబడి అంటే తీరం వెంబడి తీర ప్రాంతం అంతా కూడా ఉత్తర కోస్తాలోను, దక్షిణ కోస్తాలో కూడా గాలులు ఇప్పుడు ఆ ప్రభావం కనిపిస్తుంది. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది. మనం చూడొచ్చు, భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం విశాఖలో భారీ వర్షం నమోదవుతోంది. భారీ వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితి ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే అంబేద్కర్ కోనసీమ, ఇటు పశ్చిమ గోదావరి, ఉభయ గోదావరి, నెల్లూరు వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పరిస్థితి కొనసాగుతోంది.
అందుకే రెడ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. 20 సెంటీమీటర్లు మించిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీవ్ర తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కువగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీరం దాటినటువంటి గణాంకాలు తెలియజేస్తున్నాయి. గతంలో కూడా ఒగ్ని తుఫాన్ కావచ్చు, జల్ తుఫాన్ కావచ్చు, అలాగే హుద్హుద్ తుఫాన్ కావచ్చు, తిత్లీ తుఫాన్ కావచ్చు, ఇవన్నీ కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర సమీపంలోనే తీరం దాటాయి. ఇప్పుడున్నటువంటి ఈ మోంతా తుఫాను కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనే తీరం దాటుతుంది. అక్టోబర్ 2వ మాసం నుంచి నవంబర్ 2వ మాసం వరకు కూడా ఎక్కువగా తుఫానులు ఏర్పడినటువంటి దాఖలాలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ మోంతా తుఫాను రేపు మధ్యాహ్నం కానీ లేదా రేపు సాయంత్రం కానీ తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు తీరం వెంబడి కొనసాగుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. విశాఖపట్నంలో ఈపీడీఎస్ఎల్ అప్రమత్తంగా ఉంది. అలాగే విశాఖపట్నంలో జీవీఎంసీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మేయర్ పీలా శ్రీనివాసరావు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లోను, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్లో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో పోలీస్, రెవెన్యూ, వైద్య, ఇతర అధికారులంతా కూడా సమన్వయంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా తగిన సమాచారాన్ని అందిస్తున్నారు. తుఫాను యొక్క ప్రభావాన్ని, ఏ ప్రాంతాల్లో గాలులు ఎక్కువగా ఉంటాయి, అలాగే ఇప్పటికే విశాఖపట్నంలో భీమిలి, పెదజాలరిపేట, జోడుగుళ్లపాలెం ప్రాంతంలో తుఫాను సంరక్షణ కేంద్రాలు, తుఫాను వచ్చినట్టయితే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రజలను తరలించడం కోసం సంరక్షణ కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హోంమంత్రి బంగళపూడి అనిత కూడా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి తగినటువంటి అందరూ సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిద్ధాలు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ దళాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే గాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. విశాఖపట్నంలో మనకి గాలుల ప్రభావం కనిపిస్తుంది. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సాయంత్రం అయ్యే కొద్దీ గాలుల ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.